మరి మనిషి అనేకమైనటువంటివి కనిపెడుతూ ఉన్నాడు. మరి చంద్రమండలంలోనికి మనకు నివాసాలు ఏర్పాటు చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి అటువంటి జ్ఞానమును మనిషి సంపాదిస్తూ ఉన్నాడు. కానీ మరి మన యొక్క ఆత్మలకు నరకానికి వెళ్లకుండా ఏ యొక్క షార్ట్ కట్స్ కానీ మరి పాప ప్రక్షాళన జరిగి స్వర్గానికి వెళ్ళటానికి మోక్షం మనకి కలగడానికి ఎటువంటి షార్ట్ కట్స్ కానీ ఎటువంటి మార్గాలు కానీ మనిషి యొక్క జ్ఞానము కనుగొనలేకపోయింది. ఎందుకనేసి అంటే మరి బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మనుషుని యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉంది. మనిషి అనుకుంటాడు, నా జ్ఞానంతో ఏదైనా చేసేయచ్చు, ఏదైనా సాధించవచ్చు అనుకుంటాడు. కానీ దేవుని యొక్క జ్ఞానము మరి మనిషి దగ్గర ఎంతో అమోఘమైనటువంటిదిగా ఉంది. మరి సాయంకాల సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారో, ఈ మాటలు వింటున్నటువంటి ఓ సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి నీ దగ్గర అనేకమైనటువంటి ధనము ఉండవచ్చు, నీ దగ్గర చాలా మరి బంధు బలగము ఉండవచ్చు, నీ దగ్గర నీవేదైనా సరే సాధించినటువంటి జ్ఞానము ఉండవచ్చు. కానీ